హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో వచ్చేసి చూడండి, నేను ట్రైపాడ్ అనేది అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట. సో ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. క్వాలిటీ అనేది ఎలా వచ్చిందనేది మీకు చూపిస్తాను. ట్రైపాడ్ అనేది కొంచెం స్ట్రాంగ్గానే తీసుకుంటే బెటర్, ఎందుకంటే నేను ఆల్రెడీ నా హోల్డ్ ట్రైపాడ్ అనేది కొంచెం చాలా డెలికేట్ అనమాట. సో అది సెట్ చేసుకుంటూ నేను వీడియో చేయాలంటే నాకు చాలా టైం పట్టేది. సో నా సజెషన్ ఏంటంటే ట్రైపాడ్ అనేది మీరు మంచి క్వాలిటీగా తీసుకోండి, మీకు వీడియో చేయడం చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో లోపల ఇంకొక బాక్స్ ఇచ్చారు, ఇది వేరే బాక్స్ అనమాట. ఇది సో ఇది మెయిన్ బాక్స్. దీని నేమ్ వచ్చేసి డిజిటెక్ ఈ డివి ట్రైపాడ్ అనమాట. సో ఇది ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది మీకు చూపిస్తాను. చూడండి, లోపల ఇంకొక కవర్ ఇచ్చారు. అంటే ఈ కవర్లో మనకి ఇక్కడ మనకి మొబైల్ హోల్డర్ అయితే ఇచ్చారండి. చూడండి, మొబైల్ హోల్డర్, బ్యాగ్ ఇచ్చారండి. సో బ్యాగ్ ఉంది కాబట్టి మనకి క్యారీ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఎటు వెళ్ళినా ఈ బ్యాగ్లో పెట్టేసుకొని తీసుకెళ్ళొచ్చు అనమాట. చాలా ఈజీగా అవుతుంది క్యారీ చేయడానికి. చూడండి, ఇంకొక కవర్ అయితే ఇచ్చారు దీనికి, చూసారుగా. ఇది అంటే ట్రైపాడ్. సో చాలా స్ట్రాంగ్ అయితే ఉంది, చాలా సాలిడ్గా ఉంది. చూడండి, సో చాలా స్ట్రాంగ్ ఉంది. దీని లెంత్ ఇంచెస్ వచ్చేసి 67 ఇంచెస్ అనమాట. చాలా లాంగ్ పెద్ద ట్రైపాడ్. ఇందులో 50 ఇంచెస్ కూడా ఉంది. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు పర్చేస్ చేయాలంటే మీరు లింక్ అనేది చెక్ చేసుకోండి. సో దీని లింక్ కూడా నేను అమెజాన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు పర్చేస్ చేయాలనుకో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, ఇలా ఉంది. చూడండి, ఇక్కడ మొబైల్ హోల్డర్ అనేది మనకి ఇలా ఇచ్చారనమాట. ఇటు సైడ్ మనం ఫిట్ చేసుకోవచ్చు కింది వైపు, అలాగే బ్యాక్ సైడ్ కూడా మనకు హోల్ ఇచ్చాడు. ఇక్కడ కూడా మనం ఫిట్ చేసుకొని ఎలా అయినా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మొబైల్ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ లూజ్ చేస్తే మనకి ఇది ఓపెన్ అవుతుంది, ఈ ఫోల్డర్ అనేది. సో మనకి ఇదేంటంటే మల్టీపర్పస్గా అన్ని కెమెరాస్, గోప్రో లాంటివి పెట్టుకునే విధంగా మనము మల్టీపర్పస్గా యూజ్ చేసే విధంగా మనకైతే ఇచ్చారు. ఇది ఉంది కదా, ఈ బటన్ లూజ్ చేస్తే మనకి ఏంటంటే ఇది రొటేట్ అవుతుంది అనమాట, ఇలా. సో ఇలా రొటేట్ చేసుకోవచ్చు, ఓకేనా. అలాగే సో ఈ హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్ మనము లూజ్ చేస్తే ఏంటంటే ఇలా మనం టర్న్ చేసుకోవచ్చు, లెఫ్ట్ రైట్ ఇలా టర్న్ చేసుకోవచ్చు, మనకి ఏ యాంగిల్లో ఉంటే ఆ యాంగిల్లో. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ ఒక హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్ మనం ఇలా స్పిన్ చేస్తే మనకైతే ఈ స్టిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట, హైట్ అవుతుంది. ఈ స్టిక్ అనేది ఇలా మనకు ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇలా హైట్ చేసుకోవచ్చు, డౌన్ చేసుకోవచ్చు, ఇలా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే హ్యాండిల్ లాగా ఇచ్చారు, మనకి క్యారీ చేయడానికి బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ చిన్న కొక్కెం లాగా ఇచ్చారు కదా, ఇదేంటంటే యాక్సెసరీస్ ఉంటాయి కదా, మొబైల్ కెమెరా లాంటివి, అలా చిన్నవి ఇక్కడ హ్యాంగ్ చేసుకోవడానికి, మనము చిన్న కవర్స్ లాంటివి హ్యాంగ్ చేసుకోవడానికి మనకి ఇది ఇచ్చారనమాట. సో క్లిప్స్ కూడా చాలా టైట్ ఉన్నాయన్నమాట, చాలా టైట్ ఉన్నాయి. ఇది టోటల్ హైట్ వచ్చి ఇంత ఉంటుందన్నమాట, టోటల్ హైట్ వచ్చి ఇంత ఉంది. సో నేనైతే 100% సజెస్ట్ చేస్తానండి. సో ఇలాంటి ట్రైపాడ్ తీసుకోమని, ఎందుకంటే మనకు వీడియోస్ తీయడానికి చాలా కంఫర్ట్గా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.